పవిత్ర క్షేత్రమైన తిరుపతి నగరం ప్రతి శనివారం ఉదయం భక్తి రసంలో మునిగిపోతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప నగరమంతా విస్తరించాలనే సంకల్పంతో భజన మండలి సభ్యులు ప్రతి వారం నగర సంకీర్తన ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామునే భక్తులు సంప్రదాయ దుస్తుల్లో నుదుటిపై గోవింద నామాలతో గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్దకు ఉదయం 5 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య నగర సంకీర్తన ప్రారంభమవుతుంది. గోవింద గోవింద అనే నామస్మరణతో మారుమోగే తిరువీధులు ఆధ్యాత్మిక కాంతిని ప్రసరిస్తూ ఉంటాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ భక్తి పార్వత్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో భక్తి భావాన్ని నింపాలనే లక్ష్యంతో మండలి సభ్యులు సేవాభావంతో ముందుకు సాగుతున్నారు. సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. భక్తి సేవాభావం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న ఈ నగర సంకీర్తన తిరుపతి ఆధ్యాత్మిక మహిమను మరింత వెలుగులోకి తీసుకొస్తోంది. కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు మునియప్పగారు మున్నాథరెడ్డి, వాసుదేవరెడ్డి, గుండాల గోపీనాథ్, విశ్రాంత ఉపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి, అన్నూరు మునిరత్నమాచారి, పురుషోత్తం యాదవ్, రాజేంద్రన్, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, అరుణమ్మ, చెయ్యమ్మ, విజయకుమారి, అమరావతి, రేవతి, ఉమ, జి పద్మ, వై పద్మావతి, ధనమ్మ, శ్రావణి, నాగరాజమ్మ, పద్మావతి, కళ్యాణి, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. ప్రతి శనివారము నగర సంకీర్తన ప్రతిరోజు జరుగుతుంది. సనాతన యొక్క ధర్మం ప్రకారం కూడా మనం తిరుపతిలో ప్రతి శనివారము తండోపతండాలుగా మేకుజాములు ఈ యొక్క నగర సంకీర్తన ప్రతి శనివారం జరుగుతుంది. కలియుగైనటువంటి వెంకటేశ్వర సన్నిధిలో మనకు ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి భజన జరగడము పూర్వ జన్మలో మనం అదృష్టంగా భావించుకుంటున్నాము. అలాగే తిరుపతి మూలన్నటువంటి నివాసులు కానీ ప్రజలే కానీ అందరూ కూడా తరలి వచ్చి ఈ విశేషంగా అయినటువంటి ఈ భజనకు హాజరు కావాలని, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ప్రతి ఒక్కరూ రావాలని, అలాగే డోలకు కోలాటలు ఉత్సాహాలతో ఈ యొక్క నగర సంకీర్తన విశేషంగా జరుగుతుంది. అదేవిధంగా నలుగురితో స్టార్ట్ అయ్యి ఈరోజు 200 మంది ఈ యొక్క భజన కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఇంకా కూడా రావాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. నమో శ్రీ తిరుపతి వెలసినటువంటి శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయ సన్నిధానంలో ప్రతి శనివారం నిత్యం నగర సంకీర్తన మండలితో ఇక్కడ భజనలు, పాటలు, అదేవిధంగా వేడుకతో అందరూ నామాలు ధరించి స్వామివారిని ప్రార్థిస్తూ ఈ యొక్క 4 మాడల వీధుల యందు గోవిందరాజుల స్వామి ఆలయాన్ని ప్రదక్షిణ చేసి ఉదయం 5 గంటలకే చక్కగా ఆలయం వద్ద చేరుకొని భక్తులందరూ కూడా ఈ యొక్క రామనామ సంకీర్తనని ఎల్లవేళలా పలుకుతూ తిరుపతి పురమయందు అందరికీ కూడా అతి వైభవంగా శ్రీరామనామ మంత్రాన్ని అందరికీ తిలకిస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి, అదేవిధంగా ఉన్నటువంటి అందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలను ఆ గోవిందరాజుల స్వామి ఇవ్వాలని మరి ప్రార్థించుకుంటూ గోపీనాథ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ నగర సంకీర్తనం అతి వైభవంగా జరుగుతుంది. ఇంకా ఈ సెలవుల యందు అధికంగా భక్తులందరూ కూడా నగర సంకీర్తన పాల్గొని అందరూ కూడా స్వామివారిని దర్శించి ఆశీస్సులు పొందాలని మరి కోరుకుంటున్నాం. ఓం నమో నారాయణ.